హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి. వీడియో అయితే ఈరోజు నేను 2 గ్రాములు గోల్డ్ తీసుకున్నాను అని చెప్పాను కదండి ముందు వీడియోలో. దానికోసం నేను ఏ విధంగా సేవింగ్స్ చేసుకొని తీసుకున్నాను అన్నదైతే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. వీడియోలోకి అయితే వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ద్వారా మీరు మనీ సేవింగ్స్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. నేను ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఒక 6-7 ఇయర్స్ నుంచి కూడా 1 ఇయర్కి ఒకసారైనా ఏదైనా గోల్డ్ తీసుకోవాలి అని చెప్పి ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నాను. ఏదైనా ఒక ఆర్నమెంట్ ఒక 16 గ్రామ్స్లోనే అలాగా నేను టార్గెట్ పెట్టుకున్నాను. కానీ కొన్ని సందర్భాల్లో మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ కొద్దిగా ఇదిగా ఉన్నప్పుడు మనము అలా టార్గెట్ పెట్టుకున్న రీచ్ అవ్వడం కొద్దిగా కష్టమవుతుంది. సో నేనైతే 2 సంవత్సరాల నుంచి అయితే ఎలాంటి గోల్డ్ ఆర్నమెంట్స్ అయితే తీసుకోవట్లేదు. కానీ తీసుకోకపోయినా సరే నేను గోల్డ్ కాయిన్స్ కోసం సేవింగ్స్ అయితే చేసుకుంటానే ఉంటాను. అది ఇంట్లో సిచ్యువేషన్ అనేది ఎట్లా ఉన్నా సరే. ఏంటంటే ఇది కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ కదా మనకి. అది ఆడపిల్లలున్నా మగపిల్లలున్నా సరే ఎలా ఉన్నా సరే మనము గోల్డ్ అన్నది ఎవరైనా మగపిల్లలే కదా అని తీసుకోకుండా ఉండకుండా ఆడపిల్లలైనా మగపిల్లలైనా గోల్డ్ అనేది ఇయర్లీ వన్స్ మనం ఎంతో కొంత కొనాలి అన్న టార్గెట్ అయితే పెట్టుకోవాల్సిందే. అట్లాగే నేను పెట్టుకున్నాను ఏంటంటే ఇంకా ఆర్నమెంట్స్ తీసుకోలేము అని చెప్పేసి నాకు అర్థమైనప్పుడు నేనైతే 1 గ్రామ్ 2 గ్రాములైనా సరే మ్యాక్సిమము ఏదైనా ఫెస్టివల్స్ టైంలో కానీ లేదంటే ఇంకా వేరేగా ఏదైనా ఇయర్లీ వన్స్ అని పెట్టుకున్న టార్గెట్లో కానీ అలాగా ఏ కాయిన్స్ అనేవి తీసుకొని పక్కనైతే పెట్టుకుంటున్నాను. అయితే దీనికోసం నేనైతే 10 రూపాయలతో సేవింగ్స్ అయితే మొదలుపెట్టాను. ఫస్ట్ దీన్నైతే మనం మంత్లోని ఒక 4 వీక్స్ అయితే వస్తాయి. ఆ 4 వీక్స్లోని మనము ఏ అమౌంట్ వేసినా సరే 4 టైమ్స్ అయితే వేయాలి. అట్లాగా మనము ఏదైనా ఒకటి కొన్నాము అనుకోండి, మార్నింగ్ లేచిన తర్వాత ఒక 100 రూపాయల నోటు మారుస్తాం, మళ్ళీ మనకి చేంజ్ అనేది వెనక్కి వస్తుంది. అప్పుడు మనకి ఎలా వస్తుంది? 10 రూపాయల రూపంలో రావచ్చు, 20 రూపాయల రూపంలో రావచ్చు, 50 రూపాయల రూపంలో రావచ్చు. అదే మనం 500 అలా మార్చామనుకోండి 100 రూపాయల రూపంలోని 200 రూపాయల నోట్లోని వస్తుంది. సో అట్లాంటప్పుడు మనము వీటిని మన చేతికి వచ్చినప్పుడు మనము మంత్లో 4 సార్లు ఈ విధంగా మనం సేవింగ్స్ చేసుకోవాలి. ఈ నోట్స్ మనం మంత్లో ఒక నెలకి 4 సార్లు మనము ఈ నోట్స్ అనేవి మనం ముంతలో కానీ ఏదైనా బాక్స్ పెట్టుకొని ఆ బాక్స్లో కానీ వేసుకోవాలి అని చెప్పి టార్గెట్ అయితే నేనైతే పెట్టుకున్నాను. అట్లాగే ఫస్ట్ నేనైతే 10 రూపాయలతో మొదలుపెట్టా. 10, 20, 50, 100, 200 రూపాయలు అట్లాగా మనం మంత్లో 4 సార్లు వేసుకున్నాం. 4 సార్లు వేసుకున్నామంటే అది ఎంత అవుతుంది? ఒక్కసారి వేసుకునే అమౌంట్ ఎంత అవుతుందంటే 380 రూపాయలు అయితే అవుతుంది. అట్లాగా మనం 4 సార్లు వేసుకుంటాం కదా ఏ అమౌంట్నైనా, అప్పుడు మనకి ఆ అమౌంట్ వచ్చేసి 1520 రూపాయలు అయితే అవుతుంది. ఆ 1520 రూపాయలకి మనము మంత్లో ఒక్కసారి 500 రూపాయలు కనుక మనం వేసుకున్నట్టయితే కనుక అప్పుడు ఆ అమౌంట్ వచ్చేసి 2020 రూపాయలు అయితే అవుతుంది. అట్లాగా 2020 రూపాయలు అవుతుంది కదా, దాన్ని మనం కనుక 10 నెలల పాటు కనుక చేసుకున్నట్టయితే కనుక అప్పుడు ఆ అమౌంట్ వచ్చేసి 20,000 రూపాయల 200 రూపాయల వరకు అవుతుంది. అంటే మనము తేలిగ్గా మనము ఎలా అయినా సరే టార్గెట్ పెట్టుకుంటే తేలిగ్గా కొనుక్కోవాలి అని చెప్పేసి అనుకుంటే కనుక బర్డెన్ లేకుండా ఇలాగ సేవింగ్స్ అనేవి ప్లాన్ చేసుకుంటే కనుక మనమైతే ఇలా కొనుక్కోవచ్చు. నేను ఇలాగ 10 నెలల పాటు ఇట్లాగే కంటిన్యూగా వేసుకుంటూ ఉన్నా. కుదిరినప్పుడు వేసుకోవాలి. అట్లాగా కంటిన్యూగా ఇలా చేస్తూ ఉన్నా ఒక 10 నెలల 15 రోజులు అలాగా ఒక 11 మంత్స్ ఎట్లా అయితే అవని ఒక 20,000 రూపీస్ అయితే సేవ్ చేసుకున్నాం. అలాగా ఆ 20,000 రూపీస్తో అంటే మనము ఒకవేళ 1 గ్రామ్కే టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి, ఒక 10,000 రూపీస్ వరకు సేవ్ చేసుకోవాలి. అదే కనుక మనము 2 గ్రామ్స్కి టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి 20,000 రూపీస్ వరకు సేవ్ చేసుకోవాలి. అంటే విత్ జిఎస్టీతో కలిపి. అది 22 క్యారెట్స్ గోల్డ్ అయితే కనుక. అది 24 అనుకోండి ఇంకా కొద్దిగా ఎక్కువే అవుతుంది. అట్లాగా ఒక గ్రామ్కి టార్గెట్ పెట్టుకున్నప్పుడు మనము ఇలాగ మంత్లీ 2,000 రూపీస్ అలా సేవ్ చేసుకున్నప్పుడు 5 మంత్స్లో మనం 1 గ్రామ్ గోల్డ్ అనేది తీసుకోగలుగుతాం. మనం అనుకుంటున్నాం 1 గ్రామే కదా అది ఎంత ఇది అని. అలాగా 1 గ్రామ్ కలిపితేనే అవి ఒక 10 గ్రాములు అవుతాయి. అట్లాగా ఇలా చిన్నగా సేవింగ్స్ అనేవి ప్లాన్ చేసుకొని టార్గెట్స్ పెట్టుకొని సేవింగ్స్ ప్లాన్ చేసుకుంటే కనుక మనం అనుకున్న గోల్ ఏదైతే ఉందో అది రీచ్ అవ్వడం అనేది ఈజీ అవుతుంది. అలాంటి గోల్ పెట్టుకోలేదనుకోండి మనం అది రీచ్ అవ్వడం అనేది చాలా
చాలా కష్టమవుతుంది. నేనైతే ఈ విధంగా 10 రూపాయల సేవింగ్స్తోనే టార్గెట్ అనేది పెట్టుకొని 2 గ్రాముల గోల్డ్ అయితే కాయిన్ తీసుకున్నాను. ఇంతకు ముందు వీడియోలో అయితే ఎంతకి తీసుకున్నాను కాయిన్ అనేది, ఎక్కడ తీసుకున్నాను, దాని మీద విఏ అన్నది ఎలా పడింది, అవన్నీ కూడా డీటెయిల్గా ఇంతకుముందు వీడియో అయితే చేశానండి. ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే కనుక ఒక్కసారి వీడియోని అయితే చూసేయండి. 10 రూపాయల పొదుపుతోని 2 గ్రాముల గోల్డ్ అనేది ఎలా తీసుకున్నాను అన్నది నా వీడియో చూసి ఎవరైనా కనుక ఇలాగే సేవింగ్స్ ప్లాన్ చేసుకుందాం అనుకుంటే కనుక వాళ్ళకైతే మాత్రం ఆల్ ది బెస్ట్ ఫర్ ద సేవింగ్స్ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే కామెంట్స్ కూడా పెట్టండి.